దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుండడానికి కారణమేంటి? శిక్షల పెంపు మాత్రమే వీటిని తగ్గించగలవా? అసలు అత్యాచారాలు పెరిగిపోవడానికి మూలం ఎక్కడుంది? దీన్ని సంస్కరించడానికి వీలు కాదా? చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేసుకున్నట్లయితే NH Prime ఓటీటీలోకి లాగిన్ అవ్వచ్చు, అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. దేశంలో అత్యాచారాలు ఎక్కువవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, నిందితులకు త్వరగా శిక్ష పడకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారాలకు వ్యతిరేకంగా అపరాజిత పేరిట కొత్త బిల్లును తాజాగా అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా అత్యాచారానికి గురైన వారు మరణించినా, కోమాలోకి వెళ్లినా ఉరిశిక్ష విధించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. ఇక దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం మహిళల్ని చూసే కోణంలో మార్పు రావాలన్నారు. నిజానికి మోదీ, మమతా బెనర్జీ ఇద్దరు కూడా శిక్షలపై మాట్లాడితే ముర్ము మాత్రమే సరైన మూలాన్ని వెదికి పట్టుకున్నట్టు కనిపిస్తోంది. నిజమే, మహిళల్ని చూసే కోణంలోనే మార్పు రావాలి. అప్పుడే అత్యాచారాలు అన్నవి తగ్గుతాయి. అయితే ఆ మార్పు ఎలా సాధ్యం? సమాజం ఇంతలా భ్రష్టుపట్టడానికి కారకులెవరు? చూద్దాం. సమాజంలో విలువలు నాశనమైన వేళ అరాచకం రాజ్యమేలుతుంది. మన నాగరికత వేల ఏళ్ల నాటిది. ఇప్పటికీ సరైన లెక్క కూడా లేదు. ప్రపంచంలో ఇప్పటికీ మనుగడ సాగిస్తున్న అత్యంత ప్రాచీన నాగరికత మనదే. అటువంటి గౌరవప్రదమైన సమాజం ఇంతగా ఎందుకు భ్రష్టుపట్టింది? ఒకప్పుడు మన సమాజంలో విలువలు ఎక్కువగా ఉండేవి. విద్యార్థి దశలోనే ఈ విలువలు అలవడేవి. మహిళల పట్ల ఎలా ఉండాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, మహిళల్ని ఎలా గౌరవించాలి అన్న విషయాలన్నీ మనకు నేర్పేవారు. మన పురాణ ఇతిహాసాలు అన్నింటి సారం కూడా ఇదే. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్న విషయం రామాయణం నేర్పితే, మహిళల జోలికి వెళ్తే ఏ గతి పడుతుందో మహాభారతం మనకు నేర్పుతుంది. ఇలాంటివన్నీ చిన్ననాటి నుంచి నేర్చుకోవడం వల్లే ఒకప్పుడు మన సమాజంలో ఇంతటి నేరాలు లేవు. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తిత్వ విలువల్లో మనం ఎంతో వెనకబడున్నాం. అందుకు ప్రభుత్వాలు ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇందుకు పురాణ ఇతిహాసాల్లోని విలువలను మన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సి ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టులు విద్యా వ్యవస్థలో తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల ఈ విలువలకు పాతరేశారు. మన నాగరికత గొప్పదనం నేర్పకుండా విదేశీ విద్య నేర్పడంతో సమాజంలో ఇప్పుడు పెడధోరణులు ఎక్కువవుతున్నాయి. అయితే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండి 10 ఏళ్లైనా మార్పు రాకపోవడం ఆశ్చర్యకరం. సమస్య అంతా పుస్తకాల్లోనే ఉందని అందరూ చెబుతున్నా ఇప్పటికీ అందులో కమ్యూనిస్టుల ప్రభావమే అధికంగా ఉంది. అందులోనూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పేరా కూడా మార్చలేదని బీజేపీ నాయకులే గర్వంగా చెప్పుకుంటుంటే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి? అయితే ఈ తప్పు కేవలం విద్యా వ్యవస్థది మాత్రమేనా? ఎంత మాత్రమూ కాదు. మన సమాజంలో గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆలయ పూజారులు ఇలా ఎంతోమంది ఉన్నారు. వీరు కూడా సమాజంలో విలువలు పెంచడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ దేవాలయాలకు నెలకో 2 నెలలకో ఒక్కసారి వెళ్లేవారు ఉన్నారు. ఒకవేళ వెళ్ళినా దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తారే తప్ప అక్కడ ప్రవచనాలు వినేవారు తక్కువ. ఇక చాగంటి, గరికపాటి వారు లాంటి వారు ఆధ్యాత్మికవేత్తలు తమ ప్రవచనాల ద్వారా విలువలు నేర్పుతున్నారు. వీటిని ప్రతిరోజు చూసే కుటుంబాలు అనేకం ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో కాదు. నిజానికి సమాజాన్ని నడిపే అంశాలు అనేకం ఉన్నాయి. కొన్ని విపరీతమైన ప్రభావం చూపగలిగిన అంశాలున్నాయి. ప్రస్తుత కాలంలో సినిమాలు, ఇంటర్నెట్ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చాలామంది యువతకు సినిమాల్లో చూపించేదే అసలైన మార్గం అనుకుంటారు. ఇంటర్నెట్లో చూసిన దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి అడవుల్లో ఎవరికీ దొరకకుండా స్మగ్లింగ్ చేస్తే అదే హీరోయిజం. హీరో సూర్య లాంటి వారు ఆఫ్రికా నుంచి వజ్రాలు, బంగారు బిస్కెట్లు చాకచక్యంగా స్మగ్లింగ్ చేస్తే అదే హీరోయిజం. ఈ సినిమా చూసినంతసేపు వ్యక్తి తనను తాను హీరో పొజిషన్లో ఊహించుకుంటాడు. కామెడీలో కూడా ఒకప్పుడు ఆరోగ్యకరమైన కామెడీ పంచే బ్రహ్మానందం, సునీల్, MS నారాయణ వంటి వారు ఉండేవారు. పిల్లలతో కలిసి అందరూ చూసే విధంగా వీరి కామెడీ ఉండేది. కానీ ఇప్పటి కాలంలో పుట్టుకొస్తున్న కమెడియన్లంతా కామెడీ పేరుతో రోత పుట్టిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బాడీ షేమింగులు, మహిళల్ని కించపరిచే డైలాగులనే కామెడీ అనుకోమంటున్నారు. ఒక టీవీ ప్రోగ్రాంలో ఇది అందరికీ విదితమే. సినిమాల్లో కానీ బుల్లితెరలో కానీ మహిళను చూపించి కత్తిలా ఉంది అని అంటే వాటిని చూసిన యువత కూడా బయట మహిళల్ని చూసి అదే కామెంట్నే చేస్తారు. ఎందుకంటే సినిమాలకున్న ప్రభావం అలాంటిది. మహిళలను ఎలా గౌరవించాలన్న విషయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ప్రస్తుతం సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మహిళ అంటే సమాజాన్ని తయారు చేసే గొప్ప వ్యక్తి, ఆమె ఇప్పటికే పురుషుడి కంటే గొప్ప స్థాయిలో ఉంది అంటారు. మన ప్రాచీన నాగరికతలో సమాజాన్ని మార్చిన మహిళలు ఎందరో ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, జిజియాబాయి, రాణి అహల్య లాంటి ఎందరో వీర మహిళలు భారత్లో పుట్టారు. అటువంటి వారిని ఆదర్శంగా చూపితే
ఆపత్కాలంలో మహిళలు కాపాడండి అని అరవకుండా రాణి రుద్రమలాగా పోరాడతారు. పురుషులకు ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద లాంటి వారిని ఆదర్శంగా చూపినప్పుడే మహిళను చూసినప్పుడు వివేకానందలాగా ఆమెలో తన తల్లిని వెతుక్కుంటాడు. ఇది జరిగినప్పుడే అత్యాచారాల సంఖ్య తగ్గుతుంది. ఎంతగా అంటే ప్రస్తుతం మన దేశంలో సగటున 17 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్న సంఖ్య కాస్త ఏడాదికి 1-2 అన్నంతగా మార్పు వస్తుంది. అంతేగాని శిక్ష పెంచితేనే సమాజంలో మార్పు వస్తుంది అని పూర్తిగా అనుకుంటే మాత్రం పొరపాటే. శిక్ష అన్నది మార్పు తీసుకొస్తుంది అనుకుంటే నిర్భయ ఘటన నుంచి దేశంలో శిక్షల తీవ్రత పెరుగుతూనే ఉంది. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షలు విధించాలనే చట్టాలు ఉన్నా కూడా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు సమస్యకు ఉన్న మూలాన్ని గుర్తించి మందు వేస్తే ఈ ప్రక్రియలో మార్పు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.